అధ్యక్ష, నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానం ఇది పేజ్ నంబర్ 6. పేజ్ నంబర్ 6లో నిరుద్యోగులకు ఏం మాట ఇచ్చారో, ఏం అమలు చేశారో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. నిరుద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా బట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది బట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా బట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఈ జాబ్ క్యాలెండర్ లో అక్టోబర్ 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అక్టోబర్ 24 ట్రాన్స్కో జెన్కోలో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా గెజిటెడ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ లో AEEల నియామకానికి అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు. జనవరిలో డిగ్రీ అండ్ అబో లెవెల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ యొక్క గెజిటెడ్ పోస్ట్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో సెకండ్ DSC ఇస్తామన్నారు. ఫిబ్రవరి 25లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చారా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బడ్జెట్ బుక్ లో RRR అధ్యక్ష, RRR విషయంలో పోయినసారి బడ్జెట్ లో బట్టి గారు చెప్పారు. ఏం చెప్పారు అధ్యక్ష? మేము చాలా అద్భుతంగా RRR సాధించాం. వాస్తవానికి 2022లోనే మా ప్రభుత్వమే RRR ఉత్తర భాగానికి అనుమతులు తెచ్చింది. సరే, మీరు చెప్పారు, సంతోషం. ఏం చెప్పినారు బడ్జెట్ లో? దీని నిర్మాణానికి తగిన భూమి సేకరించడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. దీనికోసం బడ్జెట్ లో 1525 కోట్ల రూపాయలు పెట్టానని బట్టి గారు చెప్పారు. నేను అడుగుతా ఉన్న, ఏడాది అయిపోయింది, మళ్ళీ బడ్జెట్ పెట్టారు. ఒక్క రూపాయన్న చెల్లించారా? ఒక్క ఎకరమన్న భూసేకరణ చేశారా? ఒక్క కిలోమీటర్ అయినా రోడ్డు వేశారా? అంతా అబద్ధం అధ్యక్ష. ఇకపోతే ఇరిగేషన్ రంగంలో బట్టి గారు పేజ్ నంబర్ 62 పోయినసారి 2024-25 తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 6 పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్న బట్టి గారు, ఏ 6 ప్రాజెక్టులు పూర్తి చేశారో 6 ప్రాజెక్టుల పేరు చెప్పండి, ఎన్ని ఎకరాల ఆయకట్టు ఇచ్చారో వివరాలు చెప్పండి అని చెప్పి నేను మీ ద్వారా బట్టి గారిని కోరుతా ఉన్నా అధ్యక్ష.